పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు మన పట్టణానికి విచ్చేసిన సందర్భంగా, అదేవిధంగా మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మరియు మన ప్రీతం శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ ప్రీతమ ప్రతివాడ నూకదుర్గారాణి గారు, అందరికీ వేదిక మీదకి ఆహ్వానిస్తూ నమస్కారాలు చెబుతూ, రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాల కాలంగా విద్యార్థులు మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాలతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని మనం తిరిగి లాంఛనంగా ఈ రోజున మండపేటలో ప్రారంభించడం మన అదృష్టం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి క్లాప్స్ తో మన కార్యక్రమాన్ని మంత్రివర్యులు ప్రారంభించినందుకు మంత్రివర్యులకి మీరందరూ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఈరోజు సమయం కొంచెం ఆలస్యమైనందువలన మన కూచిపూడి కార్యక్రమాలు ఎన్ని కూడా పెట్టుకున్నాం, అలాగే టగ్ ఆఫ్ వార్ కార్యక్రమం పెట్టాం.
మండపేటలో శాసనసభ్యులు యోగేశ్వర గారు 960 మందికి టిడ్కో హౌసెస్ని వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను మండపేట శాసనసభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశాం. 5 లక్షల హౌసెస్కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని 4,75,000 దీని యొక్క వాల్యూ 38,000 కోట్లతో ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే గత ప్రభుత్వం ఈ టిడ్కో హౌస్ మొత్తాన్ని నిర్వీర్యం చేసింది. అంటే ఏదైతే 7 లక్షల హౌస్ అనుకున్నామో వాటన్నిటిని కట్ చేసేసి 2,61,000కి తగ్గించింది. మరి ఆ 2,61,000 చేసిందంటే అవి కూడా చేయలే, నామకే వాసి వదిలిపెట్టి రంగులు మార్చింది. చక్కటి రంగులు, ఎలాంటి రంగులు పెట్టామంటే హై సొసైటీస్ ఆఫ్ అపార్ట్మెంట్లు అంటుంటాయో అలాంటి రంగులు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకం చేసాం. మేము తెలుగుదేశం కలర్ లేరా, ఎల్లో కలర్ లేరా, మల్టీ కలర్స్ 163 ప్లేసుల్లో టిడ్కో హౌస్ కడితే 163 ప్లేసుల్లో 163 రకాల డిజైన్లు వేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ పార్టీ కలర్స్ వేసింది. అంతేకాదు ఆ కలర్స్ వేసిన వాళ్ళకి టెండర్లు కూడా ఇవ్వాల, వాళ్ళకి బిల్లు కూడా లేదు. అసలు ఎవరు వేశారు అనే దానికి అర్థబద్ధం లేకుండా పోయింది. అంతేకాకుండా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్లు ఇచ్చేశారు. ఇల్లు అలాట్ చేసినట్టు బ్యాంకులకు చూపించి, బ్యాంకులకు ఇల్లు అలాట్ చేసినట్టు చూపించి లోన్లు ఇచ్చేశారు. ఆ లోన్ డైవర్ట్ చేశారు డబ్బులు. వాళ్ళకి ఈఎంఐలు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ని ఫీజ్ చేస్తే 140 కోట్లు కట్టాల్సి ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదలు నిరుపేదలు, ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు బలి కాకూడదు, 140 కోట్లు కట్టమంటే రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఎవరికైతే ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేశారో వాళ్ళందరూ కట్టదండి. అంతేకాదు గత ప్రభుత్వంలో 2014-19లో 3 రకాల ఇల్లు ఇచ్చాం. 300 చదరపు అడుగులు, 365, 430. ఒక్కొక్క ప్రతిదానికి 2,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2.5 మరియు 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఆ విధంగా ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా 3,40,000 ఇచ్చేటట్టుగా మిగతా లోన్లు రైజ్ చేసి వాళ్ళ కొద్దిగా ఏర్పాటు చేశాం. అయితే 430కి ₹1,00,000 అడ్వాన్స్గా కట్టుకోమన్నాం ముందుగా, అంటే లోన్ బర్డెన్ తగ్గించడానికి. 365కి 50,000 కట్టమన్నాం. అదే 300కి అయితే ₹500 కట్టమన్నాం. అది కట్టారు. కానీ గత ప్రభుత్వం జీవో ఇచ్చినేమని 365 వాళ్ళు 50,000 కట్టాల్సిన అవసరం లేదు, 25,000 మాత్రమే. అదేవిధంగా 430 చదరపడులకి 1,00,000 కట్టబడలేదు, 50,000 అని జీవో ఇచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల, జీవో కాగితం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలా గత ప్రభుత్వం ఈ యొక్క టిడ్కో హౌస్లో అవకతవకలు చేశారు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా 2014-19లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఇతర రాష్ట్రాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కడుతున్న టిడ్కో హౌస్ చూడమని 7 రాష్ట్రాల నుంచి అధికారులు చూసిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మక వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడ్, చక్కటి బ్లాక్ గ్రానైట్, మహిళలు అంటుంటుకునే దాని మీద బ్లాక్ గ్రానైట్ వేసాం. చక్కటి షింగ్స్, అదేవిధంగా అటకలు, అదేవిధంగా షెల్ఫ్స్, ఇలా చక్కటి రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీస్, అంగన్వాడీ సెంటర్, స్కూలు, ఒక పార్కు, ఇవన్నీ డిజైన్ చేస్తే గత ప్రభుత్వం అట్లన్నిటినీ నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత కాంట్రాక్టర్ క్లోజ్ చేయాల, వాళ్ళకు 3,000 కోట్లు అప్పు ఉంది. దానికి ఒక కమిటీ వేసి, హైపవర్ కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి రీసెంట్గానే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశాము. ఇప్పుడు 163 ప్లేసుల్లో 100 ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ అయింది. మండపేటలో చక్కగా ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో 960 హౌసెస్ కంప్లీట్ చేశారు. అంతకుముందు 4,064 ఇచ్చున్నారు. ఈరోజు 960 పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలో జూన్ ఎండింగ్ లోపల మరొక 1,060. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాని ఈరోజు ఈ ప్రభుత్వం భరిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రజలకు శాపం కాకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్ లోపల
రాష్ట్రంలో ఉన్న టిట్కోస్ పూర్తి చేయమన్నా ఖచ్చితంగా పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. సార్ మౌలిక వసతులు టిట్కోలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేటట్టు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ ఉందంటారా, ఇక్కడ ప్రత్యేకంగా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉండిందండి. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు చక్కటి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, స్కూలు, హాస్పిటల్, కమ్యూనిటీ హాల్ చేసాం. అయితే గత ప్రభుత్వం 1 సెంట్ అని 2 సెంట్ అని పోయి అసలు కంప్లీట్గా నాశనం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రెక్టిఫై చేయమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. జూన్ ఎండింగ్ లోపల ఈ రాష్ట్రంలో 163 ప్లేసులు కంప్లీట్ చేయడం జరుగుతుంది.